పెద్ద అంబర్పేట్ 7వ వార్డులోని సత్యం టెక్నో హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సత్యం టెక్నో హైస్కూల్ చైర్మన్ గుజ్జ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ పండుగుల జయశ్రీ రాజు, కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు హరిదాసు, గంగిరెద్దు రైతు, పల్లె పడుచు వేషధారణలతో అలరించారు. విద్యార్థులు రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అలరించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విద్యార్థుల కుటుంబ సభ్యులు, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని సంక్రాంతి పండుగ ఉట్టిపడే విధంగా చక్కటి రంగురంగుల ముగ్గులు వేసి చూపరులను ఆకట్టుకున్నారు. అనంతరం భోగి మంటలు వేసి ఆ మంట చుట్టూ ఉపాధ్యాయులు, సిబ్బంది తిరుగుతూ నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పండుగుల జయశ్రీ రాజు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా పాఠశాలలో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేయడం అభినందనీయమన్నారు. పండుగలతో ఆధ్యాత్మికతతో పాటు మానవ సంబంధాలు, మన సంస్కృతి, సంప్రదాయాలు కలిసి ఉంటాయన్నారు. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పంచే పండుగ సంక్రాంతి అని అన్నారు. పండుగల విశిష్టతను ప్రతి ఒక్క విద్యార్థి చిన్నతనం నుంచి తెలుసుకోవాలనే ఉద్దేశంతో పాఠశాలలో అన్ని రకాల పండుగలను నిర్వహించడం పట్ల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ సందర్భంగా పండుగుల జయశ్రీ రాజు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సత్యం టెక్నో హైస్కూల్ చైర్మన్ గుజ్జ సత్యనారాయణ మాట్లాడుతూ తమ విద్యాసంస్థలో ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించామన్నారు. తమ విద్యార్థుల తల్లిదండ్రులు సామాజిక అంశాల పట్ల మంచి స్పృహ కలిగి ఉన్నారని, ముగ్గులు అంటే కేవలం గొబ్బెమ్మ, పూలతోటే అలంకరించడం కాదని, ముగ్గులతో కూడా సమాజానికి సందేశాన్ని అందివచ్చని వారు నిరూపించారన్నారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సత్యం విద్యాసంస్థల చైర్మన్ గుజ్జ సత్యనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు మున్సిపల్ చైర్మన్ పండుగల జయశ్రీ రాజు, కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డి, సత్యం టెక్నో హై స్కూల్ చైర్మన్ గుజ్జ సత్యనారాయణ బహుమతులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ పండుగల జయశ్రీ రాజు, కౌన్సిలర్ దండెం కృష్ణారెడ్డిని నిర్వాహకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంజి అరవింద్ బాబు, అడ్మిన్ దుర్గా, టీచర్లు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. Girls, no dangal, celebrate the Pongal.
సార్ Box number 21, Sushmita. Third. Second prayer. కనకదుర్గ, లక్ష్మి, సునీత, రమణ, చైత్ర, మౌనిక, అనుష, సంధ్య, సరిత, వరలక్ష్మి, రాధిక, మంజుల, నమస్కారం. పెద్దమ్మపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ పండుగల జయశ్రీ నేను మాట్లాడుతున్నాను. పెద్దమ్మపేటలో సత్యం టెక్నికల్ స్కూల్ ఈరోజు సంక్రాంతి సంబరాలుగా ముగ్గుల పోటీ నిర్వహించారు. నన్ను సదరంగా ఆహ్వానించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెద్దమ్మపేట గ్రామ ప్రజలందరికీ మరియు స్కూల్ టీచర్లకు, స్టూడెంట్స్ కి, వారి పేరెంట్స్ కి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ చాలా బాగా ముగ్గులు వేసి ప్రైజులు గెలుచుకున్నారు. ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్ గా చాలా బాగా చేశారు. సంక్రాంతి అంటేనే ఏంటి అనేది ఈ స్కూల్లో చూసాము. 2 రోజుల ముందే సంక్రాంతి పండుగ చూసాము. ఇక్కడ ప్రతి ఒక్కటి భోగి మంటలు కానీ, హరిదాసులు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా బాగా అరేంజ్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు దండం కృష్ణారెడ్డి, 7th వార్డ్ కౌన్సిలర్, పెద్దంబర్పేట మున్సిపాలిటీ. ముందుగా ఇక్కడ ఉన్న వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సత్యం టెక్నో స్కూల్ దినదిన అభివృద్ధిగా ఎన్నో ఏళ్ల నుంచి ప్రతి ఇయర్ ముగ్గుల పోటీలు జరుపుతుంటారు, యాన్యువల్ డే కూడా చేస్తుంటారు. అన్ని యాక్టివిటీస్ చాలా బాగుంటాయి. కార్పొరేట్ స్కూళ్ళను తలదన్నెగా దానికన్నా మించి చూస్తే మాత్రం ఇక్కడ మీరు ఎవరైనా వచ్చి చూస్తే ఒక గల్లీలో ఉన్నట్టే ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ అందరింది ఇది మాస్ టైప్లో ఉంటుంది అనుకుంటారు. కానీ వీళ్ళు వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దడం కానీ, పేరెంట్స్ని కానీ తక్కువ ఫీజులతోటి, మరి ఇంకా పెద్ద స్కూలు గ్రౌండ్ అవి ఉన్నాయి అని చెప్పి ఫీజులు బాగా తీసుకుంటారు. కానీ ఇక్కడ తక్కువ గ్రౌండ్లో చాలా అద్భుతంగా తక్కువ ఫీజులతోటి అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా, అందరూ పొద్దున్న లేస్తే వాళ్ళు కూలి పని చేసుకునే పేరెంట్స్ కూడా పిల్లలందరినీ పంపిస్తుంటారు. అయినా అంత పెద్దగా ఉండి వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టుగా 10th వరకు ఉండి మంచి రిజల్ట్ ప్రతి ఇయర్ మేము చెక్ చేస్తూనే ఉంటాం. సత్యం టెక్నో స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలు, అలాగే మా విద్యార్థుల తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు నిర్వహించాం. ఇది ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమాన్ని పెద్దమ్మపేట మా స్కూల్ అవర్లో నిర్వహిస్తున్నాం. సత్యం టెక్నో స్కూల్ను 2011లో స్థాపించడం జరిగింది. అత్యుత్తమ విద్యను అతి తక్కువ ధరలో అందించాలన్న సంకల్పంతో, విద్యార్థులను పరిపూర్ణంగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో ఈ విద్యా సంస్థ నెలకొల్పడం జరిగింది. మాకు ఇక్కడ ఈ తల్లిదండ్రులు కూడా మంచి చేదోడు వాదోడుగా వాళ్ళ సహకారంతో ఈరోజు 600కు పైగా విద్యార్థులతో
నిత్యం వాళ్ళకు అవసరమయ్యే విద్యతో పాటు అకాడమిక్ ఎడ్యుకేషన్తో పాటు నాన్ అకాడమిక్ యాక్టివిటీస్లో భాగంగా పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్, మన సంస్కృతి సాంప్రదాయము, ఒకరిని గౌరవించడము, ఇతర మంచి అలవాట్లకు సంబంధించిన లైఫ్ స్కిల్స్కి సంబంధించిన విద్యను కూడా బోధిస్తూ వాళ్ళకి అన్ని రకాలుగా పరిపూర్ణంగా ఈ దేశానికి పనికొచ్చే అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పనిలో భాగంగా, ఆ రకంగా వాళ్ళని తీర్చిదిద్దే ప్రాసెస్లో భాగంగా మేము అన్ని రకాలుగా వాళ్ళను స్కూల్ ద్వారా మేము వాళ్ళని ముందు తీసుకెళ్తున్నాం. గత సంవత్సరం కూడా అద్భుతమైన విజయాలను సాధించాం 10th ఫలితాల్లో. ఈ సంవత్సరం కూడా అద్భుతమైన ఫలితాలను సాధిస్తామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా మా స్కూల్ విద్యార్థులకు, పెద్దంబర్పేట గ్రామ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సత్యం టెక్నో స్కూల్లో ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ముగ్గుల పోటీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మహిళలందరూ కూడా. వాళ్ళందరికీ కూడా మా సహకారంతో, వాళ్ళ సహకారంతో ఈరోజు బహుమతుల ప్రదానం మన నగర పంచాయతీ చైర్మన్ గారు మరియు దండం కృష్ణారెడ్డి వారి ఆధ్వర్యంలో వారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది. ఇక్కడ మా పిల్లలతో పాటు వచ్చినటువంటి పేరెంట్స్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకు కానివ్వండి, మా ఉపాధ్యాయ బృందానికి అందరికి కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు మానస. ఈరోజు సత్యం టెక్నో స్కూల్లో కండక్ట్ చేసిన ముగ్గుల పోటీకి నేను వచ్చాను. ఇక్కడ చాలా మంది చాలా రకరకాలుగా ముగ్గులు వేశారు. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది హరిదాసులు, గొబ్బెమ్మలు, రంగుల వల్లిలు అన్ని చాలా. కాకపోతే మనం మర్చిపోతుంది మన పురాతన కాలం నుంచి వచ్చేది ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం. సో అందుకని నేను ఆ ముగ్గు వేసాను. దాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి నాకు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సత్యం టెక్నో స్కూల్లో ఇది నాకు సెకండ్ ప్రైజ్. ఈ ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. దానికి చాలా సంతోషంగా ఉంది. దీనికి నాకు మెయిన్ సపోర్ట్ వచ్చి మా పిల్లలు, మా హస్బెండ్. నైట్ అంతా కూర్చొని మేము అందరం కలర్ సెలెక్ట్ చేసుకోవడం, ముగ్గులు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇంత కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది.